నీకు విషయం తెలుసా? నీకు విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అలా గొంతు చించుకుని అరుతావే, చెప్పి సాగవచ్చు కదా. ఎక్కడికి రావచ్చు దొంగ నా కొడక? అట్లక్కడ ఎర్రగా కాల్చి పిర్ర మీద వాతలు పెడతాను దొంగ నా కొడక. ఇంట్లో పనులని నువ్వు చేస్తావు వస్తే నేను చచ్చిన 3 రోజులు జరిగింది. చత్తే సావు. నాకేమన్నా చెప్పి వచ్చావా? నాకేమన్నా ఆస్తి రాసి ఇచ్చావా? దెయ్యం పట్టినోడ్లాగా నవ్వేంటి? గొంతులో విక్స్ బిల్ల పాడేసుకో. ఆ నవ్వేలాగా చచ్చిపోతున్నావు. అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది. స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి. వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను.